హాయ్ అండి. హాయ్ అండి. ఏం చేస్తున్నారు? మునగాకు మసాలా వడ. మునగాకు మసాలా వడ. ఏమేం పదార్థాలు కావాలి? పచ్చిమిర్చి. చెప్పండి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, మునగాకు, ఉప్పు. ఓకే, పచ్చిమిర్చి, మునగాకు, ఉప్పు, ఉల్లిగడ్డ. అవి ఇప్పుడు శనగపిండి వేసారా? శనగపిండి వేసి కలుపుతున్నాను. యాక్చువల్లీ శనగపప్పు నానబెట్టి మసాలా చేస్తారు కదా, అది వేరు. అది వేరా? ఇది వేరు. ఇది వేరా? ఇది టేస్ట్ కూడా బాగుంటుంది. రెడీమేడా? రెడీమేడ్. పిండి కలిపేశారు. నెక్స్ట్ ఏం చేస్తారు? కొంచెం ధనియాలు, ఒక రవ్వ జీలకర్ర, ఒక రవ్వ దాల్చిన చెక్క. కొంచెం ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క రెండు క్రష్ చేసి వేస్తారా? కచ్చబచ్చ చేసి. కచ్చబచ్చ. ఓకే, వేస్తా. ధనియాలు, అల్లం వెల్లుల్లి. ధనియాలు, అల్లం వెల్లుల్లి, దాల్చిన చెక్క, జీలకర్ర. జీలకర్ర ఇరా? ధనియాలు, అల్లం వెల్లుల్లి, దాల్చిన చెక్క కచ్చా పచ్చగా పట్టుకోవాలి. అంతే కదా? అంతే. ఇలా కచ్చా పచ్చ వేసుకొని అందులో వేసుకొని కలుపుకోవాలి. అంతేగా? ఇలా అంతా మంచిగా కలుపుకోవాలి. నానాలా ఇప్పుడు? ఆయిల్ పెట్టుకోవాలి కదా, ఆయిల్ కాగేదాకా. ఓకే, ఇలా అన్నీ వేసుకోవాలా? మాదిరి అన్ని రౌండ్గా కాల్చుకోవాలి. గోల్డ్ కలర్ రావాలా? ఇలా అన్నీ రౌండ్గా ముద్దలు చేసుకొని చేసుకొని అరిచేతిలో పెట్టి నొక్కి వేసేది. అంతే. ఏదన్నా సర్వం అయిపోద్ది. ఇది అదైతే పప్పు నానాలి, పప్పు నానేది అన్నీ పెట్టుకుంటే లంబడ. ఇదైతే తొందరగా 5 నిమిషాల పని. 5 నిమిషాలు కావాలంటే ఇలా చేసుకో. ఈ విధంగా చేసి వేసుకోవాలి. అర్జెంట్ అనుకున్నప్పుడు శనగపిండి ఉంటే చాలు. కొంచెం మునగాకు. ఏ ఆకైనా పర్లేదా? మునగాకే కావాలి? ఏమో వాళ్ళు ఇష్టాలు, ఏదైనా వేసుకోవచ్చు. అయిపోయిందండి మునగాకు వేడి మసాలా వడ. ట్రై చేయండి మీరు కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, వేడి మునగాకు మసాలా వడ రెడీ. చాలా సింపుల్గా ఒక 10 నిమిషాల్లో అయిపోద్ది. టేస్ట్ చేసి చెప్తాం. టేస్ట్ చేద్దాం. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా? బాయ్.